సొంత అస్తిత్వాన్ని చాటుకునేలా ఈ పార్టీ విధి విధానాలు ఉండబోతున్నట్లు చెబుతున్నారు కవిత. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వం, సామాజిక న్యాయం, సర్వోదయ తెలంగాణ వంటి నినాదాలను ముందుకు సాగనున్నారు. ఇక మహిళా రిజర్వేషన్ కోసం ఆమె చేసిన పోరాటాన్ని ప్రధాన ఎజెండాగా మార్చుకుని ప్రతి నియోజకవర్గంలోని మహిళా నేతలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి నేతలను, ముఖ్యంగా సరైన గుర్తింపు లభించిన నాయకులను లక్ష్యంగా చేసుకుని పార్టీలోకి ఆహ్వానిస్తూ తన క్యాడర్ ను సిద్ధం చేసుకుంటున్నారు కవిత. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూనే ఆ పార్టీ ముఖ్య నేతలను విమర్శిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలైన నిరుద్యోగ సమస్యలు, రైతు భరోసా వంటి అంశాలపై గళమెత్తుతున్నారు. కవిత కంచుకోటైన నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే భారీ ఎత్తున నేతలు ఆమె వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి ప్రస్తుతం ఏ పార్టీలోనూ ఇమడలేకపోతున్న నేతలు కవిత పార్టీలో చేరే అవకాశం ఉంది. ఢిల్లీ పాలకుల పెత్తనంపై పోరాటం అనే పాత నినాదానికి కొత్త రూపునిస్తూ కవిత తీసుకొస్తున్న ఈ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, మరొక 24 గంటల్లోనే కవిత అయితే నూతన పార్టీని ప్రకటించబోతున్నారు. ఏంటి దీని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఇప్పటికే జాగృతి అటు కార్యకర్తలు కానివ్వండి, నేతలు కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ అఖిల, పూర్తిగా మరొక 24 గంటల్లోనే తెలంగాణలో మరొక కొత్త పార్టీ కూడా పురుడు పోసుకొని ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా నిన్న మనతో బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా చాలా ఉత్సాహంగా అయితే కనిపించారు. అలాగే ప్రతి జాగృతి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. వారు ప్రతిపాదించినటువంటి పేరు ఏదైతే కనిపిస్తా ఉందో తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి పేరును ప్రధానంగా పార్టీకి పేరుగా పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంత మనకు విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీ జెండాలో కూడా నీలి రంగు అలాగే లేకపోతే ఆకుపచ్చ రంగు కూడా ఉండేట్టుగా అయితే తెలుస్తా ఉంది. పార్టీకి సంబంధించిన జెండాలో ఆ మధ్యలో గంట అంటే ధర్మ గంట అనేది ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి, ప్రతి సామాజిక వర్గానికి చెందినటువంటి అందరికీ కూడా సామాజిక న్యాయం, సర్వోదయంగా తెలంగాణను చూసుకునేటువంటి విధంగా ఇది డిజైన్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవల కవిత ఢిల్లీకి వెళ్ళి కూడా ఇటు ఎన్నికల కమిషన్కు ఈ యొక్క వివరణ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. తమకు ఏ పార్టీకి సంబంధించినటువంటి జెండాని డిజైన్ చేసుకున్నారో అదే వస్తుందన్నట్టుగా కూడా మనకు చాలా కాన్ఫిడెంట్గా అయితే కవిత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అనేక రకాలైనటువంటి గుర్తుల్ని అలాగే డిజైన్స్కి సంబంధించినటువంటి వాటిని చూపించినప్పటికీ తాను ప్రతిపాదించినటువంటి గుర్తుని మాత్రమే తమకు కేటాయించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఢిల్లీ హైకోర్టు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కు కూడా ఒక ప్రతిపాదన చేసింది, అంటే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కవితకు సంబంధించినటువంటి పార్టీ విషయానికి సంబంధించి సత్వరమే ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన వెబ్సైట్ లో మాత్రం ఎక్కడ కూడా కవిత ఈ డేట్న పార్టీకి సంబంధించినటువంటి పేరును నమోదు చేసుకున్నారని కానీ లేకపోతే ఆవిడకు సంబంధించినటువంటి ఆ నోటీస్ కావచ్చు ఎక్కడ కూడా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వెలువరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బట్ ఆవిడ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా అయితే కనిపిస్తా ఉన్నారు. తమ వద్ద పెద్ద లీగల్ టీం ఉంది, ఆ వ్యవహారాలంతా కూడా లీగల్ టీం చూసుకుంటుంది. చిన్న చిన్న టెక్నికల్ సంబంధించిన ఎర్రర్స్ ఉంటాయి, వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామంటూ కూడా కవిత చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇటు తెలంగాణ జాగృతి కార్యాలయంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఇటు జాగృతిలో చేరేందుకు అయితే రాబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం అంతా ఉంది. ఎందుకంటే 24 గంటలు, ఈ 24 గంటలు చాలా కీలకంగా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించి పార్టీ ఆవిష్కరణ చేసేటువంటి సమయంలో కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కవిత అసలు ఏం ప్లాన్ చేస్తా ఉన్నారు అనేది కూడా అటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు పార్టీల్లో కూడా కొంత గుసగుసలు అయితే వినిపిస్తా ఉన్నాయి. కొంత టెన్షన్ వాతావరణం అయితే ప్రధానంగా బీఆర్ఎస్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే మొదట బీఆర్ఎస్ నీడలో ఎదిగినటువంటి కవిత ఇప్పుడు స్వతహాగా ఒక పార్టీ పెట్టేటువంటి
వ్యక్తిగా ఎదిగింది కాబట్టి అసలు కవిత ఎలా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది, ఎక్కడి నుంచి ఎవరిని లీడర్లను పార్టీలో జాయిన్ చేసుకుంటుంది అనేటువంటి కోణంలో కూడా ఇటు బీఆర్ఎస్ యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించి ఎవరైతే కొంత ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి అంటే సెకండ్ గ్రేడ్ లీడర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనటువంటి లీడర్స్ కావచ్చు, పెద్దగా ఫేమ్ ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, మంచి వాక్చాతుర్యం ఉండి అంటే మంచి టెక్నికల్ స్కిల్స్ ఉండి మంచి మాట్లాడగలిగినటువంటి స్కిల్స్ ఉండి కొంత వెనకబడినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని కూడా టార్గెట్గా చేసుకొని కవిత పార్టీలోకి ఆహ్వానించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. మొదట తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే ఆ ఉద్యమకారులందరూ కూడా వేరే పార్టీలో మనుగడ లేక కొంత సైలెంట్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి పార్టీలోకి అంటే కవిత పార్టీలోకి జాయిన్ చేసుకున్నటువంటి విధంగా కూడా కార్యాచరణ అయితే రూపొందిస్తా ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కు సంబంధించినటువంటి ఆ ఏరియా నుంచి అంటే ఉత్తర తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున కవితకు సంబంధించినటువంటి ఫాలోవర్స్ కూడా పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో చూడాలి మరి అంటే రేపు ఈ యొక్క 24 గంటల అనంతరం రేపు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ యొక్క కవిత తెలంగాణ జాగృతికి సంబంధించిన పార్టీని కూడా అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అని తర్వాత అటు బీఆర్ఎస్ నేతలకు ఏమనండి మిగతా ఎవరైనా సరే రేపు చేర్చుకునే అవకాశం కనిపిస్తుందా? రేపు ప్రధానంగా జాగృతి పార్టీకి సంబంధించి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం నిజామాబాద్ లో కూడా హడావుడి కనిపిస్తుందని చెప్పుకోవాలి. అక్కడి నుంచి ఎవరెవరు చేరే అవకాశాలు ఉంటాయనుకోవచ్చు. అఖిల అంటే ఏదైనా సరే రాజకీయ పార్టీ కొంత ముందు ప్రజలకు కొత్తగా ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఎవరినైనా పెద్ద లీడర్లని పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీ ఆవిష్కరణ అనేది చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కవిత మాత్రం చాలా స్ట్రాటజిక్గా అయితే బిహేవ్ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు ఏ ఒక్క పెద్ద నాయకుడు కానీ లేకపోతే మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జాయిన్ అవ్వలేదు. కొద్ది రోజుల క్రితం ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బోధ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాత్రము పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది, అంటే జాగృతిలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే రేపు ఎవరెవరిని కవిత పార్టీలో జాయిన్ చేసుకుంటారు అనేటువంటిది కూడా కొంత ఆశ్చర్యకరంగా అయితే మారింది. ప్రతి ఒక్కరి మెదడులో కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కొంత విముఖంగా ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే అసంతృప్తికరంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు జాగృతిలో కొంత హైలైట్ చేసేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు ఎవరిని జాయిన్ చేసుకుంటారు, అసలు ఎక్కడెక్కడి నుంచి ఏ లీడర్లు జాగృతిలోకి రాబోతున్నారు అనేటువంటిది కూడా ఒక డౌట్ అయితే ఉంది అందరి మనసుల్లో కూడా. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కవిత పార్టీలో చేరేందుకు చాలా మంది ఆల్రెడీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అండ్ చాలా మంది కవితను పర్సనల్ గా కలిసి తమ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వింగులు కావచ్చు, కమిటీలు కావచ్చు, అవన్నీ కూడా కవితకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమ్యూనిటీలకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నా కూడా ఎక్కడికక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకొని సో వారి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కవిత నిశ్చితంగా పరిశీలించినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని నిశ్చితంగా పరిశీలించి పార్టీలోకి తీసుకునేటువంటి ముందు కూడా ఇదంతా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు మరి ఇంకెవరిని జాయిన్ చేసుకుంటా ఉన్నారు రేపు అంటే కేవలం ఇటు పార్టీ ప్రకటిస్తాము అని చెప్పినప్పటి నుంచి కూడా ఇటు జాగృతి సెపరేట్ అయినప్పటి నుంచి కూడా కవిత ఒక్కరితే ముందుకొచ్చి కూడా పోరాటం చేస్తూ వస్తుంది. మరి తెర వెనక ఎవరున్నారు, ఇంకా ఎవరైనా కీలక నేతలు ఉన్నారు అనేది కూడా రేపటి వరకు కూడా మనం కూడా వెయిట్ చేయాల్సిందే. మరి బీఆర్ఎస్ కి ఇది ఒక షాక్ గా ఉంటుంది అనుకోవచ్చు. సో ఎందుకంటే ఆమె సెపరేట్ అయ్యి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అటు ఏదైతే బీఆర్ఎస్ లో ఉన్న వైఫల్యాల్ని బయట పెట్టే ప్రయత్నమే చేస్తుంది. సో మరి రేపు బీఆర్ఎస్ కి ఒక గట్టి షాక్ తగలబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇది ఒక గట్టి షాక్ అనే చెప్పాలి అఖిల. ఎందుకంటే పార్టీ పెట్టడానికి ముందే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కవిత తీసుకున్నటువంటి స్టాండ్ వల్ల పూర్తిగా బీఆర్ఎస్కి కొంత నెగిటివ్ అయితే అయిందనే చెప్పాలి. సో దాని ప్రభావం అటు సర్పంచ్ ఎన్నికల్లో కూడా అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పడిందనేది ఖచ్చితంగా అది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవమే. సో ఇప్పుడు ప్రధానంగా పార్టీగా మారుతున్నటువంటి కవిత వల్ల బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఓట్ల చీలిక అనేది ఖచ్చితంగా జరగబోతోంది. ఇక్కడ అంటే ఇప్పటి వరకు కేవలం త్రిముఖ పోరు మాత్రమే ఉండేది రాష్ట్రంలో. ఏదైతే బీజేపీ కావచ్చు, లేకపోతే ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఈ మూడు పార్టీలకు సంబంధించే పెద్దగా పోటీ అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఆ పోటీలోకి నేను కూడా ఎంటర్ అవుతున్నాను అంటూ కూడా కవిత అయితే ఒక స్టాండ్ తీసుకొని ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు బీఆర్ఎస్ కు ఈ యొక్క కవిత తీసుకొచ్చేటువంటి పార్టీ వల్ల కొంత మైనస్ అయితే ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కు సంబంధించి ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో
చాలా మందితో కూడా ఆవిడ ఇప్పటికీ టచ్లో ఉన్నట్టుగా అయితే మనకు కొంత సమాచారం ఉంది. కాబట్టి అసలు మరి ఏ నాయకులు కవితతో టచ్లో ఉన్నారు, రేపు ఇంకెవరు జాయిన్ అవ్వబోతున్నారని కూడా కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ క్యూరియాసిటీ అనేది మాత్రం ఇంకా అలాగే కవిత మెయింటైన్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో రేపు ఆవిడ పార్టీ ఆవిష్కరించిన అనంతరం కూడా చాలా మంది మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, జిల్లాల నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇతర బీఆర్ఎస్ క్యాడర్ని టార్గెట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఇటు గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి మంచిని చెప్తూనే, కేసీఆర్ గురించి చెప్తూనే, మరొక పక్క అందులో ఉన్నటువంటి ప్రధాన నాయకులు అన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, ఇతర జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇతర నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి నాయకులందరినీ కూడా విమర్శిస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ ముఖ్య నాయకుల్ని తప్ప ఇంకా ఏ నాయకుని కూడా కవిత వేలెత్తి చూపించలేదు, మాట్లాడలేదు కనీసం వాళ్ళ గురించి. సో ఖచ్చితంగా దీన్ని బట్టి చూస్తే అక్కడ ప్రాధాన్యత తగ్గినటువంటి నాయకులకు ఇక్కడ పెద్దపీట వేస్తాము, జాగృతిలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటువంటి విధంగా ఈ పార్టీని ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా కవిత వాళ్ళతో కొంత మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి రేపు చూడాలి మరి ఎవరెవరు జాయిన్ అవుతా ఉన్నారనేది కూడా పూర్తిగా తెలంగాణ ప్రజలకు సంబంధించి కొంత ఆసక్తికరంగా అయితే మారినటువంటి పరిస్థితిగా అనిపిస్తా ఉన్నాయి. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.